తన అద్భుతమైన బౌలింగ్ తో లార్డ్స్ లో గౌరవనీయమైన ఆన్సర్ బోర్డులో పేరు సంపాదించిన 5వ వికెట్ తీసిన తర్వాత బుమ్రా నిశ్శబ్దంగా ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతని ప్రదర్శన ఎంత ప్రశంసలు అందుకుందో అతని నిశ్శబ్ద ప్రతిస్పందన కూడా అంతే చర్చనీయాంశమైంది. బుమ్రా సాధించిన 5 వికెట్లతో భారత్ ఇంగ్లాండ్ను 387 పరుగులకి ఆలౌ చేయడానికి సహాయపడింది. భోజనం విరామం తర్వాత రెండో సెషన్లో ఈ ఘనత సాధించాడు. ఉదయం సెషన్లో బెన్ స్టోక్స్, జో రూట్, క్రిస్ వోక్స్ లను అవుట్ చేసి భారత్ కు గట్టి పట్టు సాధించి పెట్టాడు. ఇది బుమ్రాకు టెస్టుల్లో 15వ 5 వికెట్ల ప్రదర్శన. భారత బౌలర్ గా విదేశాల్లో అత్యధిక 5 వికెట్ల ప్రదర్శన విషయంలో కపిల్ దేవ్ రికార్డును బుమ్రా అధిగమించాడు. అంతేకాదు అతని కెరియర్ లో లార్డ్స్ లోని ప్రసిద్ధ ఆన్సర్ బోర్డులో పేరు నమోదు చేసుకోవడం ఇదే మొదటిసారి. అయితే బుమ్రా తన 5వ వికెట్ గా జోఫ్రా ఆర్చర్ ను అవుట్ చేసినప్పుడు ఎటువంటి సంబరాలు, నవ్వు కానీ భావోద్వేగం కనిపించలేదు. అతను చాలా నిశ్శబ్దంగా ఉండడంతో ఇంగ్లాండ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ జేమీ స్మిత్, బైడెన్ కార్స్ 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి స్కోరును 400కు దగ్గరగా తీసుకెళ్లడం పట్ల అతను అసంతృప్తిగా ఉన్నాడేమోనని చాలా మంది ఆలోచించారు. అయితే తదుపరి ప్రెస్ కాన్ఫరెన్స్ లో బుమ్రా ఈ విషయంపై స్పష్టత ఇచ్చాడు. ఆ నిశ్శబ్దానికి కారణం అలసట అని చెప్పాడు. నిజం చెప్పాలంటే నేను అలసిపోయాను. అక్కడ ఆనందించడానికి ఏమీ లేదు. నేను చాలా సేపు బౌలింగ్ చేశాను. కొన్నిసార్లు నేను అలసిపోతానని బుమ్రా వివరించాడు. నేను ఇప్పుడు 21, 22 ఏళ్ల కుర్రాన్ని కాదు ఎగిరి గంతులు వేయడానికి. నేను సాధారణంగా అలా ఉండను. నేను జట్టుకు తోడ్పడినందుకు సంతోషంగా ఉందని వివరించాడు. వర్క్ ప్రెజర్ మేనేజ్ చేయడానికి బుమ్రా గత ఎడ్జ్బాస్టన్ టెస్టులో విశ్రాంతి తీసుకున్నాడు. కానీ అతను తిరిగి రావడంతో టీమిండియా ప్రధాన స్ట్రైక్ బౌలర్ గా ఎందుకు ఉన్నాడో స్పష్టమైంది. వేగం, సీమ్ కదలిక, ఏ పరిస్థితుల్లోనైనా ఏ బ్యాటింగ్ లైనప్ నైనా కూల్చే సామర్థ్యం బుమ్రా సొంతం. ఇకపోతే ఈ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 53 పరుగులు, అలాగే రిషబ్ పంత్ 19 పరుగుల నాట్అవుట్ తో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.